పైరసీ అనేది తెలుగు చిత్ర పరిశ్రమకి ఒక శనిలాగా తగులుకుంది. ఏదైనా ఒక సినిమా విడుదల చేస్తే పైరసీ వర్షన్ వెంటనే వస్తుంది. ఒకప్పుడు సీడీల రూపంలో పైరసీ జరిగేది, కానీ ఇప్పుడు ఇంటర్నెట్ లో అందుబాటులోకి ఉంటున్నాయి. ప్రపంచంలో సినిమా ఏ భాషలో విడుదలైనా ఇంటర్నెట్ లో అందుబాటులో ఉంటుంది. ఒక్క సినిమానే కాదు, వెబ్ సిరీస్, టీవీ షోస్, టాక్ షోస్, ఈ విధంగా ప్రతి ఒరిజినల్ కంటెంట్ కి పైరసీ కంటెంట్ ఇంటర్నెట్ లో దొరుకుతుంది. కొన్నిసార్లు హెచ్డి ప్రింట్లు దొరుకుతాయి. అయితే తెలుగులో గత నెలలో విడుదలైన గేమ్ చేంజర్, డాకుమారా సినిమా పైరసీ వాళ్ళు కొత్త టెక్నాలజీతో హెచ్డి ప్రింట్ ను ఇంటర్నెట్ లోకి అందుబాటులోకి తెచ్చారు. ఇప్పుడు తండ్రి వంతు వచ్చింది. ఈ 3 సినిమాల హెచ్డి ప్రింట్ బయటికి రావడం వెనుక ఒకరే ఉన్నారు. ఆ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. గతంలో సినిమా విడుదలైతే థియేటర్ ప్రింట్ బయటకు వచ్చేది. అంటే పైరసీ వాళ్ళు తెలుగు సినిమా విడుదలైన థియేటర్ కు వెళ్లి హిడెన్ కెమెరాతో రికార్డ్ చేసి మూవీ రూల్స్ వెబ్సైట్ లో అప్లోడ్ చేసేవాళ్ళు. ఈ ప్రింట్ ను చాలా మంది చూసేవారు కాదు, ఎందుకంటే వీడియో క్వాలిటీ చాలా తక్కువగా ఉంటుంది, సౌండ్ కూడా బాగుండదు. దీంతో ఈ ప్రింట్ చూసేవారి సంఖ్య తక్కువగా ఉండేది, కానీ నష్టం కూడా ఎంతో కొంత వచ్చేది. ఆ తర్వాత రోజుల్లో ఓటీటీలో అందుబాటులోకి వచ్చిన తర్వాత అందులో కంటెంట్ కూడా పైరసీ చేసి మూవీ రీల్స్, ఐబొమ్మ, బప్పం లాంటి వెబ్సైట్లలో అప్లోడ్ చేస్తారు. ఈ కంటెంట్ హెచ్డి క్వాలిటీ చాలా బాగుంటుంది. దీంతో ప్రేక్షకులు ఈ ఐబొమ్మలో సినిమాను, సిరీస్ లు చూడడానికి ఇష్టపడతారు. రోజుకు యావరేజ్ గా చూసుకుంటే దాదాపు 20 లక్షల నుంచి 30 లక్షల మంది వరకు ఐబొమ్మ వెబ్సైట్ ను సందర్శిస్తారని తెలుస్తుంది. ఈ లెక్కను చూసుకుంటే తెలుగు చిత్ర పరిశ్రమకి 1000 కోట్ల నుంచి 1500 కోట్ల వరకు ప్రతి సంవత్సరం నష్టం జరుగుతుందని సినిమా పెద్దలు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు పైరసీ వాళ్ళు చాలా అప్డేట్ అయ్యారు. సినిమా విడుదల రోజునే హెచ్డి క్వాలిటీ ప్రింట్, మూవీ రీల్స్ వంటి సైట్లలో అప్లోడ్ చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం తెలుగు సినిమాలను హిందీలో విడుదల చేయడమే. అవును, మీరు విన్నది నిజమే. పుష్ప 2 సినిమా నుంచి వాళ్ళు బాగా అప్డేట్ అయ్యారు. పుష్ప 2 హిందీ వర్షన్ ప్రదర్శిస్తున్న నార్త్ సైడ్ థియేటర్లలో హెచ్డి కెమెరాతో రికార్డ్ చేసి దానిని ఎడిటింగ్ సాఫ్ట్వేర్ లో హెచ్డి క్వాలిటీ ఎడిట్ చేసి మూవీ రీల్స్ సైట్లలో పెడుతున్నారు. అదే విధంగా గేమ్ చేంజర్ సినిమాను కూడా నార్త్ సైడ్ థియేటర్ లో హెచ్డి కెమెరాతో ఇదే విధంగా చేసి ఆన్లైన్ లో పెట్టారు. ఆ తర్వాత డాకుమారా సినిమాను ఒక వారం తర్వాత హిందీలో విడుదల చేశారు. దీంతో ఈ సినిమా హెచ్డి ప్రింట్ కూడా ఆన్లైన్ లో పెట్టేశారు. కానీ సంక్రాంతికి వస్తున్న సినిమాను తెలుగులో మాత్రమే విడుదల చేశారు. కాబట్టి ఈ సినిమా థియేటర్ లో క్వాలిటీ ప్రింట్ మాత్రమే అందుబాటులో ఉంది. ఈ వారం తెలుగుతో పాటు హిందీలో కూడా విడుదలైన తండ్రి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ సినిమా హెచ్డి క్వాలిటీ ప్రింట్ మూవీ రీల్స్ సైట్ లో పెట్టేశారు. షాకింగ్ న్యూస్ ఏంటంటే విడుదలైన కేవలం 4 గంటల్లోనే హెచ్డి వర్షన్ ఆన్లైన్ లో పెట్టేశారు. దీని వల్ల తండ్రి సినిమాకు దాదాపు 10 కోట్ల వరకు నష్టం వచ్చే అవకాశం ఉంది. ఫ్యూచర్ లో హిందీలో విడుదల చేసే ప్రతి సినిమాకి ఇదే పరిస్థితి వచ్చే అవకాశం అయితే ఉంది.